నమస్కారం. ఏ వయసులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి? పెళ్లి తర్వాత ఎన్ని రోజులు ఆగాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చాలామంది దంపతులు, జంటలు పిల్లలు కనడానికి సరైన వయసు ఏది అని గందరగోళంలో ఉంటారు. కెరీర్, ఆర్థిక బాధ్యత వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ ఆలస్యం అవుతుంది. కానీ పట్టినింటి నిపుణులు శారీరక ఆరోగ్యం, మానసికంగా సిద్ధంగా ఉండడం, జీవనశైలి వంటి అనేక అంశాలు గర్భం ధరించడంపై ప్రభావం చూపుతాయని డాక్టర్లు చెబుతున్నారు. గర్భం ధరించడానికి అందరికీ ఒకే వయసు సరైనదేనా? గర్భం ధరించడానికి అందరికీ ఒకే సరైన వయసు లేదు. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, పరిస్థితి వేరువేరుగా ఉంటాయి. మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నప్పుడు గర్భం ధరించాలని నిపుణులు సలహా ఇచ్చారు. 20 ఏళ్ల వయసులో ఫెర్టిలిటీ ఎక్కువగా ఉంటుంది. 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఫెర్టిలిటీ అంటే గర్భధారణ సామర్థ్యం అత్యధికంగా ఉంటుంది. మహిళ శరీరంలో అండాలు నాణ్యత, సంఖ్య బాగా ఉంటాయి. గర్భ సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. ఆలస్యంగా అంటే 20 నుంచి 30 ఏళ్లలో లేదా కొంతమంది ఆరోగ్యం బట్టి 35 వరకు గర్భం ధరించడం మంచిది. 30 ఏళ్ల తర్వాత ఫర్టిలిటీ తగ్గుతుంది. 30 ఏళ్లు పైబడిన తర్వాత మహిళల ఫర్టిలిటీ క్రమంగా తగ్గుతుంది. 35 ఏళ్ల తర్వాత ఈ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. గర్భం ధరించడం కొంతమందికి ఆలస్యం కావచ్చు. 35 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యకర గర్భం సాధ్యమే. ప్రస్తుతం చాలామంది మహిళలు 35 నుంచి 40 ఏళ్ల వయసులో కూడా పిల్లలకు జన్మనిస్తున్నారు. మంచి జీవనశైలి, సకాలంలో వైద్య సలహా తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. మంచి జీవనశైలి కారణంగానే లేటుగా కూడా మహిళలు గర్భం ధరించగలుగుతున్నారు. కానీ ఇది అందరి విషయంలో సాధ్యం కాదు. జీవనశైలి ఫర్టిలిటీని ప్రభావితం చేస్తుంది. ధూమపానం, మద్యం, తక్కువ నిద్ర, ఒత్తిడి వంటివి ఫర్టిలిటీని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మంచి నిద్ర కారణంగా గర్భధారణ అవకాశాలను పెంచుతాయి. మానసిక సిద్ధత కూడా చాలా ముఖ్యం. పేరెంట్హుడ్ అనేది శారీరకం మాత్రమే కాదు, మానసిక బాధ్యత కూడా. జంటలు రెండూ మానసికంగా సిద్ధంగా ఉండాలి. స్థిరమైన బంధం ఉండాలి. ఆర్థిక స్థిరత్వం అవసరం. పిల్లలను పెంచడానికి ఆర్థిక స్థిరత్వం చాలా అవసరం. కెరీర్, ఆర్థిక పరిస్థితి సరైన స్థాయిలో ఉన్నప్పుడు గర్భం ధరించడం మంచిది. పురుషుల ఫర్టిలిటీ కూడా మారుతుంది. స్త్రీల ఫర్టిలిటీ మాత్రమే కాకుండా పురుషుల ఫర్టిలిటీ కూడా వయసుతో తగ్గుతుంది. ఇద్దరూ ఆరోగ్యకర జీవనశైలి అనుసరించాలి. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? 1 సంవత్సరం ప్రయత్నించినా గర్భం రాకపోతే డాక్టర్ను సంప్రదించాలి. 35 ఏళ్లు పైబడిన మహిళలు త్వరగా సలహా తీసుకోవాలి. సమాజపు ఒత్తిడికి లొంగకండి. కుటుంబం లేదా సమాజం ఒత్తిడి చేసినా గర్భం ధరించే నిర్ణయం వ్యక్తిగతం. ఆరోగ్యం, సంసిద్ధత, స్థిరత్వం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్. కెరీర్పై ఫోకస్ ఉన్న మహిళలు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం ప్రాచుర్యం పొందుతోంది. ఇది భవిష్యత్ గర్భం కోసం సహాయపడుతుంది. ప్రతి జంట పరిస్థితి వేర్వేరు. ఆరోగ్యం, మానసిక సిద్ధత, ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పుడు గర్భం ధరించడం మంచిది. వైద్య సలహా తీసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.